ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు దూరంగా ఉన్న ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. తమ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే అలాగే రాజ్ ఠాక్రే వెల్లడించారు. అంతేకాదు ముంబై తదుపరి మేయర్గా మరాఠీ వ్యక్తి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మరాఠీ ప్రజల హక్కులే తమకు అత్యంత ప్రాధాన్యమైనవని ఆ సోదరులు వెల్లడించారు. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామం సంభవించింది. ప్రతిష్టాత్మకమైన ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చే ఏడాది జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. కాగా సదరు ఎన్నికలకు సంబంధించి ఠాక్రే సోదరులు చేతులు కలిపారు. శివసేన యూబీటీ వర్గం అధినేత మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అలాగే నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ఒకే వేదిక మీదకొచ్చారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఠాక్రే సోదరులు వెల్లడించారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రేకు నివాళులర్పించిన తర్వాత పొత్తు విషయాన్ని ఉద్ధవ్ ఠాక్రే అలాగే రాజ్ ఠాక్రే వెల్లడించారు. అంతేకాదు ముంబై తదుపరి మేయర్గా మరాఠీ వ్యక్తి అవుతారని రాజ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. అలాగే మరాఠీ ప్రజల హక్కులే తమకు అత్యంత ప్రాధాన్యమైనవని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ముంబై నగరాన్ని కొల్లగొట్టాలని చూస్తున్న వారికి వ్యతిరేకంగా ఇటీవల ఉద్యమం ప్రారంభమైందన్నారు ఆయన. ఈ ప్రజా ఉద్యమానికి తనతో పాటు రాజ్ ఠాక్రే మద్దతు కూడా ఉంటుందని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. కాగా బీఎంసీ ఎన్నికలు లక్ష్యంగా ఠాక్రే సోదరులు పొత్తు కుదుర్చుకోవడంపై మిగతా రాజకీయ పార్టీలు రకరకాలుగా స్పందించాయి. కాగా ఇదొక ఫోటోషూట్ కార్యక్రమం వంటిదని శివసేన ఏక్నాథ్ షిండే వర్గం కామెంట్ చేసింది. ఈ పొత్తును సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని శివసేన ఏక్నాథ్ షిండే వర్గం ప్రతినిధి మనీషా కాయందే వ్యాఖ్యానించారు. అంతేకాదు బాలాసాహెబ్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే అలాగే రాజ్ ఠాక్రే రాజకీయంగా ఎవరి దారి వారు చూసుకున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు రాజకీయంగా ఠాక్రే సోదరులు దూరంగా ఉన్నారని మనీషా కాయందే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంత హడావిడిగా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో ముందుగా ఠాక్రే సోదరులు వెల్లడించాలని శివసేన ఏక్నాథ్ షిండే వర్గం డిమాండ్ చేసింది. కాగా అవిభక్త శివసేనకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో అవినాభావ సంబంధం ఉంది. బీఎంసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని 20 సంవత్సరాల కిందట శివసేన పార్టీని బాలాసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేశారు. ముంబై నగరంపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి పెత్తనం పెరిగిపోయిందని బాలాసాహెబ్ ఠాక్రే అప్పట్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ముంబై నగరం మరాఠీలదే అంటూ ఆయన ఎలుగెత్తి చాటారు. ఈ సందర్భంగా మరాఠీ మానూస్ అంటూ బాలాసాహెబ్ ఠాక్రే పిలుపునిచ్చారు. బాలాసాహెబ్ ఠాక్రే ఇచ్చిన ఈ పిలుపు మహారాష్ట్ర అంతటా దూసుకుపోయింది. అంతేకాదు మరాఠీల మనస్సులు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే భారత్లో అనేక మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అంతేకాదు వీటన్నింటిలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అతి పెద్దది. అంతేకాదు బడ్జెట్ పరంగా ఆసియాలోనే బీఎంసీ అతి పెద్దది. అంతేకాదు దేశంలోని అనేక రాష్ట్రాల బడ్జెట్ విలువలు కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంతుండదు. కాగా ముంబై, థానే, పూణే జిల్లాల్లో స్థానిక ఎన్నికలు 2022 నుంచి పెండింగ్లో ఉన్నాయి. వార్డుల పునర్విభజనకు సంబంధించి అనేక వివాదాలు నెలకొన్నాయి. అంతేకాదు సదరు వివాదాల కారణంగా ఈ స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో సదరు స్థానిక ఎన్నికలను వచ్చే ఏడాది జనవరి 31లోగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తాజా ప్రకటన విడుదలయ్యింది.
కాగా ముంబై, థానే, పూణే జిల్లాల్లో స్థానిక ఎన్నికలను మహారాష్ట్రలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఈ ఎన్నికలు తెలియజేస్తాయని పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు అనేక రాజకీయ పార్టీల భవిష్యత్తును కూడా సదరు స్థానిక ఎన్నికలు తేలుస్తాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా వచ్చే ఏడాది జరిగే బీఎంసీ ఎన్నికలు యావత్ భారతదేశాన్ని ఆకట్టుకుంటున్నాయి.